మానవత్వం అనేటువంటిది అయితే ఎప్పుడో చచ్చిపోయింది. మాట్లాడేటటువంటి మాటలోనన్నా మానవత్వం లేకపోయినా పర్లేదు గానీ, అనాగరికంగా ఉండకుండా ఉంటే బావుంటది. ఎవరికాళ్ళు ఇదివరకు ఉండేదా? అదేది డిజిటల్‌లో చేస్తే పోద్ది గదా! అన్నటువంటిది. డిజిటల్‌లో చేసి బ్యాంక్‌లో ఏస్తాం ఫర్ ఎగ్జాంపుల్. వృద్ధుడు బ్యాంక్ దగ్గరికెళ్ళి తీసుకోవాల్సిందిగా క్యూ లైన్‌లో నుంచొని. డీబీటీ చేసేయొచ్చు కదా డైరెక్ట్‌గా. అక్కడికెళ్ళి తీసుకుంటారు కదా వాళ్ళు వృద్ధులు. ఓసారి డ్వాక్రా మహిళలను అడగండి. వాళ్ళకి లోన్స్‌కి సంబంధించి ఏమవుతదో. సాధారణంగా బ్యాంకింగ్ యాక్టివిటీ గవర్నమెంట్ బ్యాంకుల్లోనే వేయాలి. ఇప్పుడు వీళ్ళందరికీ గవర్నమెంట్ అకౌంట్స్ ఉన్నాయా? ఇప్పుడు అయన్నీ చేసుకోవడం వర్కౌట్ అవుతుంది. ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే నంబర్ 1. రెండవది అక్కడ ఏస్తే డ్వాక్రా మహిళలకి ఏమవుతుందో తెలుసా? వాళ్ళ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కాకుండా తర్వాత ఎండింగ్‌లో చూస్తామంటారు. ఆ మహిళలు అక్కడే కూర్చొనుంటారు పాపం పొద్దునుంచి సాయంత్రం దాకా. పల్లెటూళ్ళలో ఆ బ్యాంకుల దగ్గర చూస్తే చిన్న సైజ్ సంతే అనమాట అక్కడ. ఈ లోన్స్ అయ్యి పడిన రోజున డబ్బులు పడినయి, జీరో వడ్డీ రుణాలు అప్పుడు. ఇప్పుడు ఆ గూట్లో వృద్ధులు. మళ్ళీ ఎళ్లి అక్కడ ఫిల్ చేసి పావ ఇవన్నీ ఇస్తే ఇవ్వాలి. ఎందుకంత అవసరం? వాళ్ళేం పాపం చేశారిప్పుడు? అదే అర్థం కావట్లేదు.